నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత నవనీత సేవ మొదలు పెట్టాం. కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది. అమరావతిలో ఆలయాన్ని కట్టిన, వైజాగ్ లో ఆలయాన్ని కట్టిన, భువనేశ్వర్ లో ఆలయం కట్టిన, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టిన, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినది వైఎస్ఆర్సీపీనే. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకరించింది. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. చంద్రబాబు హయాంలో ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ ఒక్క సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మతాధిపతులు అందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్.